వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జోన్ 3 స్టాఫ్ నర్స్ సెలక్షన్ లిస్ట్ అయితే వచ్చేసిందండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియోని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూసి వెళ్ళిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు నెక్స్ట్ ఇంకో వీడియో చేయాలి అని మోటివేషన్ అయితే వస్తుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇస్తానండి. లింక్ క్లిక్ చేయగానే మీకైతే జోన్ 3 స్టాఫ్ నర్స్ సెలక్షన్ లిస్ట్ అయితే పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఓవరాల్గా 40 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయటం అయితే జరిగిందండి. సో ఈ 2 మెంబర్స్ ఎవరు అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన వాళ్ళు, అలాగే స్పోర్ట్స్ కోటాలో ఈ 2 అనే వేకెన్సీస్ తీసుకున్నారు. జనరల్ కేటగిరీ అయితే మనకి 40 పోస్టులు అయితే తీసుకోవడం జరిగింది. చాలామంది నన్ను ఏంటి మేడం 66 పోస్టులు అయితే 40 తీశారు, 115 పోస్టులు అయితే 80 తీశారు అని అడుగుతున్నారండి. సో మీకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పేజ్లోనే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. పోస్టులు అనేవి అప్పుడున్న అవైలబిలిటీ బట్టి ఎయిదర్ పెరగొచ్చు లేదంటే తగ్గొచ్చు అని వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఒకసారి మీరు చెక్ చేయండి నోటిఫికేషన్ ఉంటే కనుక. అండ్ ఫ్యూచర్లో కూడా లిస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ వస్తుందని అడుగుతున్నారండి. సో మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ కన్ఫామ్గా మనమైతే చెప్పలేము. సో ఇక్కడ జోన్ 3లో చూడండి, మీరు రిజర్వేషన్ బట్టి కేటగిరీ వైజ్గా మనకైతే పోస్టులు అనేవి తీయటం జరిగిందండి. అలాగే వాళ్ళ పర్సంటేజ్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. మెరిట్ బట్టి ఓవరాల్గా వాళ్ళ క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి వాళ్ళనైతే సెలెక్ట్ చేయటం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి జిఎన్ఎం మెంబర్సే చాలా ఎక్కువగా ఉన్నారండి బీఎస్సీ కంటే కూడా. సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి, రిజర్వేషన్ బట్టి, క్యాస్ట్ బట్టి, వాళ్ళకు వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ బట్టి పోస్టులు అయితే తీసుకోవడం జరిగిందండి. 40 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. సో ఇంకా 2 మెంబర్స్ని మాత్రం మనకి ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో అలాగే స్పోర్ట్స్ కోటాలో అయితే ఫిల్ చేయటం జరిగింది. సో ఫ్యూచర్లో ఇంకేమన్నా ఫర్దర్గా దీని గురించి అప్డేట్ వస్తే కనుక నేనైతే మీకు వెంటనే ఒక వీడియో అయితే చేస్తానండి. సో మీరు మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.